అంటే మీరు ఎంత ఇది ఎపిక్స్ని టచ్ చేయకూడదు అని అన్నా కూడా అటు మెగా ఫ్యాన్స్ కానీ ఈవెన్ మిమ్మల్ని కానీ దత్తు గారిని కానీ ఎప్పుడు కలిసినా ఆ సినిమా మళ్ళీ ఎప్పుడు రీమేక్ చేస్తారనే ప్రశ్న ఎదురు కాకుండా అయితే ఉండదు. అంటే టచ్ చేయలేమన్నా కూడా చేయాలనే ఆకాంక్ష అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంది. తీస్తే యాస్టేజ్ తీయాలి, యాస్టేజ్ తీస్తే కంపారిజన్ వస్తుంది, యాస్టేజ్ తీస్తే మరి చేసిన పాటలో మళ్ళీ చేయాలి. మార్చి తీస్తేనేమో ఆ పేరు చెప్పకుండా వేరే ఉన్నది ఇవ్వచ్చు. రీమేక్ ఆఫ్ జగదేకుడు అనకుండా వేరే ఇందాక చెప్పాను వేరే ఫ్యాంటసీ కానీ. అంటే మీరు లీడ్ ఇచ్చి వదిలేశారు కాబట్టి డెఫినెట్గా వస్తుంది. నేను ఇందాక కూడా చెప్పారు కదా, అందులో ఇప్పుడు ఎక్కువ సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. సీక్వెల్స్ అంటే ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూషన్, అదైతే పాసిబులే. ఇది చేప కడప మళ్ళీ తర్వాత శ్రీదేవిను ఈ కాంబినేషన్ కుదరకనే శిల్పా శెట్టితో సాహస వీరుడు ఇన్స్పిరేషన్. బట్ చేప అని చెప్పలేదు, అమ్మాయి చేప. శ్రీదేవి అయితే దాని లింక్ పెట్టామండి. అంటే ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు పుడుతుంటాయి సార్. డెఫినెట్గా మీకు ఆలోచన రాకుండా ఉండదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు కొత్త ఆలోచనలు అనేవి క్రియేట్ చేస్తూనే ఉంటారు కదా. సో డెఫినెట్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది, దానికి సీక్వెల్ కూడా డెఫినెట్గా రావాలి, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అటు ఫ్యాన్స్కి కూడా హ్యాపీయే కదా సార్. సో ఆయన చంద్రుడు ఇంద్రాంజని పంపిస్తారు, దాస్ దేవతలు ఉంటారులే సార్. ఇంద్రుడి కూతురు వస్తుందో లేకపోతే కూతురు వస్తుందో, గంధర్వుడు కూతురు వస్తుందో. సో 9th రిలీజ్ కాబోతున్న సినిమా మళ్ళీ టపాకాయలు వెలిగించి రిలీజ్ సినిమాల్లో ఒక కాకపోతే ఏంటంటే చూస్తున్నప్పుడల్లా కొంచెం బాధగా అమ్మాయి లేదే అని నిజంగా. ఈవెన్ అమరేష్ పురి కూడా లేరు, ఆయన మెయిన్ విలన్. ఆయనది కూడా మంచి ప్లస్ అయింది కదా. మామూలుగా అంటే దత్తు గారు ఏం చేసినా అసాధ్యమని సాధించుకోవచ్చు. అందరూ హీరోలతో చేశాడు. అలా మంచి కంపెనీలకు మంచి ప్రొడ్యూసర్స్ నాకు తగలటం కూడా ఒక అదృష్టం. మంచిగా ఏ ఆర్టిస్ట్ కూడా రాఘవేంద్ర డైరెక్టర్ అంటే నో అనలేదు. సో అంతకన్నా గొప్ప బ్లెస్సింగ్ ఇంకేం లేదు. అండ్ 9వ తారీఖు ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఇంకా ఉత్సాహం ఎప్పుడు వస్తుందో. సో ఆ రిలీజ్ అప్పుడు ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా రిలీజుల్లో కూడా మళ్ళీ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.